మరోమారు చర్చనీయాంశంగా మారింది తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు పోస్ట్. నెమలి వేణుగోపాల స్వామి కళ్యాణోత్సవం ఘటనపై పోస్ట్ పెట్టారు ఎమ్మెల్యే కొలికిపూడి. మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా, తప్పుడు ప్రచారం చేసినా, మద్యం మత్తులో మీరు చేసిన అపచారం వీడియోల్లో స్పష్టంగా ఉందంటూ పోస్ట్ పెట్టారు కొలికిపూడి. వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవంలో పట్టు వస్త్రాల సమర్పణలో పంచాయతీ నడిచిన సంగతి తెలిసిందే. కొలికిపూడికి ముత్యాల తలంబ్రాలు, ఎంపీ కేసీఆర్ చిన్నికి పట్టు వస్త్రాలు అందజేశారు ఆలయ అధికారులు. ఎంపీ చేతిలోంచి పట్టు వస్త్రాలను లాగేసుకున్నారు కొలికిపూడి చర్యతో కంగు తిన్నారు ఎంపీ చిన్ని. కొలికిపూడి నుంచి పట్టు వస్త్రాలను తీసుకునేందుకు ప్రయత్నించారు ఎంపీ వర్గీయులను వారించారు పోలీసులు. ఎమ్మెల్యే కొలికిపూడిని రెచ్చగొట్టారు ఎంపీ వర్గీయులు. కొన్నిటికి కక్కుర్తి పడకూడదంటూ కొలికిపూడిపై కేసీఆర్ చిన్ని సెటైర్లు వేశారు. వెండి పళ్ళెమనే కదా లాక్కెళ్ళామంటూ కొలికిపూడిని రెచ్చగొట్టారు ఎంపీ వర్గీయులు. మీలాగా నేను కక్కుర్తి పడనంటూ ఎంపీకి ఘాటుగా సమాధానం ఇచ్చారు కొలికిపూడి కౌంటర్తో ఆవేశంగా దూసుకొచ్చారు ఎంపీ చిన్ని వర్గీయులు. సార్ కూర్చోండి. స్వామి కార్యక్రమం మనమంతా ఈరోజు ఈ కళ్యాణం తిరిగించడానికి దయచేసి ఎవరు కూడా ప్లీజ్ మీరంతా కూర్చోండి. కార్యక్రమం మొదలవుతుంది, దయచేసి కూర్చోండి. కూర్చోండి. సార్ కూర్చోండి. స్వామి కార్యక్రమం మనమంతా ఈరోజు ఈ కళ్యాణం తిరిగించడానికి దయచేసి ఎవరు కూడా ప్లీజ్ మీరంతా కూర్చోండి. కార్యక్రమం మొదలవుతుంది, దయచేసి కూర్చోండి. కూర్చోండి. సార్ కూర్చోండి. రైట్. తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి అలాగే ఎంపీ కేసీఆర్ చిన్ని మధ్య ఎప్పటికప్పుడు ఈ వాగ్వాదాలు, ఇద్దరి మధ్య ఉన్న విరోధాలు మనం చూస్తూనే వస్తున్నాం. కానీ ప్రస్తుతం ఆ పంచాయతీ దేవాలయానికి కూడా తాకిన సిచ్యువేషన్. అయితే పట్టు వస్త్రాలు ఎందుకు లాక్కున్నారని అనేదానికి సమాధానంగానే కొలికిపూడి మీరు మద్యం మత్తులో ఉన్నారు అనేది ఆయన స్పష్టం చేస్తున్నట్టుగా ట్వీట్స్ చూస్తే అర్థమవుతోంది. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ని అడిగి తెలుసుకుందాం. అశోక్, ఏం జరిగింది? వీళ్ళ ట్వీట్ వార్ ఇంకా కంటిన్యూ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. ఏంటి మీదకి ఇన్పుట్స్ అశోక్? హరి, ఏదైతే నిన్న నెమలి వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవాల్లో జరిగిన ఏదైతే చోటు చేసుకున్న ఘటన ఉందో, పొట్టు వస్త్రాలకు సంబంధించిన పంచాయతీ మీద కొలికిపూడి శ్రీనివాసరావు తాజాగా ఒక పోస్టును అయితే కూడా పెట్టిన పరిస్థితి. తన వాట్సాప్ స్టేటస్లో ఈ పోస్టును పెట్టారు. మీరు ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినప్పటికీ కూడా మద్యం మత్తులో మీరు చేసిన అపచారం చాలా స్పష్టంగా వీడియోల్లో కనిపిస్తుందంటూ కూడా ఆయన పెట్టిన పోస్ట్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఏదైతే నిన్న వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఎంపీ చేతిలో ఉన్న పట్టు వస్త్రాలను కొలికిపూడి తీసుకున్నారో, ఆ తర్వాత ఎంపీ మనుషులు కావచ్చు, ఆయన వర్గీయులు మొత్తం కూడా ఎమ్మెల్యేపై బూతుల దండకాన్ని అందుకున్న పరిస్థితి. పవిత్రమైన ఆలయంలో కూడా టీడీపీ నేతలు బూతులతో రెచ్చిపోవడంతో అందరూ కూడా విస్మయానికి గురైన పరిస్థితి. వాస్తవానికి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకి ప్రధానంగా అక్కడ ప్రోటోకాల్ ఉంటుంది. కానీ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు ఎంపీ చేతికి పట్టు వస్త్రాలు ఇవ్వటం, ఎమ్మెల్యే చేతికి ముత్యాల తలంబ్రాలను ఇవ్వడంతో ఎమ్మెల్యే ఖచ్చితంగా పట్టు వస్త్రాలు తానే సమర్పిస్తానంటూ కూడా చెప్పిన పరిస్థితి. అయితే ఎంపీ కేసీఆర్ చిన్ని చేతిలో ఉన్న పట్టు వస్త్రాలు ఆయన తీసుకోవడంతో ఎంపీ వర్గీయులు ఎమ్మెల్యేని రెచ్చగొట్టారు. అనేక రకాల మాటలతో దుర్భాషలాడిన పరిస్థితి కనబడుతుంది. వెండి పళ్ళెం కాబట్టే మీరు తీసుకుని దాచుకున్నారా అంటూ కూడా ఆయన్ని అవహేళన చేస్తూ కూడా మాట్లాడారు. దీంతో అటు కొలికిపూడి శ్రీనివాసరావు కూడా ఎంపీకి ఆయన వర్గీయులు కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన పరిస్థితి. మీలాగా నేను కకృతి పడే రకం కాదంటూ కూడా ఒక ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి గడిచిన ఏడాది కాలంగా కూడా ఇక్కడ ఎంపీ కొలికిపూడి శ్రీనివాసరావు, ఎవరైతే ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు కావచ్చు, లేదంటే ఎంపీ కేసినేని చిన్ని మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఎంపీ కేసినేని చిన్ని తిరువూరు నియోజకవర్గాన్ని పూర్తిగా తన కబంధ హస్తాల్లో ఉంచుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అన్ని విషయాలను అతని ఇన్వాల్వ్మెంటే ఉంటుంది. ఎమ్మెల్యేగా స్థానికంగా కొలికిపూడి శ్రీనివాసరావుకు కనీస ప్రాధాన్యత కూడా ఇవ్వని పరిస్థితి. అక్కడ గడిచిన ఏడాది కాలంగా వర్గపోరును కూడా
ఎంపీ ప్రోత్సహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో ఏడాది కాలంగా ఎంపీ జోక్యాన్ని తగ్గించాలంటూ కూడా చంద్రబాబు వద్ద అనేక మార్లు కొలికిపూడి శ్రీనివాసరావు కూడా తన గోడును చెప్పుకున్న పరిస్థితి కనబడుతుంది. అయితే వీరిద్దరికి సంబంధించి ఈ పంచాయతీని అనేక మార్లు చంద్రబాబు వద్దకు వెళ్ళినప్పుడు కూడా ఒక క్రమశిక్షణ కమిటీని కూడా వేశారు. ఎంపీపై అనేక సంచలన వ్యాఖ్యలను కూడా గతంలో కొలికిపూడి శ్రీనివాసరావు చేసిన పరిస్థితి. అయితే తాజాగా ఈ వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఈ ఆధిపత్య పోరు కావచ్చు, లేదంటే స్వామివారికి సమర్పించే పట్టు వస్త్రాలకు సంబంధించి ఎంపీ వర్గం చూపించిన ఆధిపత్య పోరుకి ఎమ్మెల్యే కొంత గండిగొట్టిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇరు వర్గాలు కూడా పవిత్రమైన ఆలయంలో ఈ తరహాలో బూతులతో రెచ్చిపోవడం, తీవ్ర అపచారం చేశారని చెప్పి భక్తులు కూడా తీవ్ర మనోవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం పట్ల భక్తులు తీవ్ర మనోవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. All right, Ashok. Thanks for the inputs.